100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం మూడింటికి మూడు అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు సేని? ఆయన కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడు చేయమను. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం. నీళ్లు బారిచ్చి చూపిస్తాం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం. బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను. తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడ్డది. సవాళ్ళు ప్రతి సవాళ్లతో వేడెక్కిపోతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విషయాల్ని అస్త్రాలుగా చేసుకొని బీఆర్ఎస్ ఓడించిందో వాటినే ప్రత్యస్త్రాలుగా చేసుకొని అదే కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. వాస్తవానికి ఇది జనాల్లో కూడా చాలా క్లియర్గా వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ప్రధానంగా కాళేశ్వరం అట్లాగే అప్పులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన అప్పులు, ఈ రెండింటిని ప్రధాన అస్త్రాలుగా చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజల్లో విపరీతంగా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కానీ రకరకాల మార్గాల్లో ప్రజల్లోకి బాగా ఈ విషయాల్ని చొప్పించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉపయోగిస్తున్న 2 అస్త్రాలు అవే. ఒకటి కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు, రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పనికిరాదు, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టినా అని చెప్పి రకరకాల కథనాల్ని ఈ రోజుకి బీఆర్ఎస్ మీద ఎదురుదాడికి కాంగ్రెస్ వాడుతున్న ఇయే. అయితే ఇప్పుడు అవే 2 అస్త్రాల్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ మీదకి ఎదురుదాడికి దిగుతుంది. అది ఎట్లా అంటే ప్రధానంగా 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో 8.5 లక్షల కోట్ల అప్పు చేసిర్రు. ఒకప్పుడు రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిర్రు అనేది. దాన్ని లెక్కలతో సహా రీసెంట్గా ఎంతమంది మంత్రులు ఎన్ని విధాలుగా ప్రెస్ మీట్లు పెట్టి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అంతకు రెట్టింపు వేగంతో బీఆర్ఎస్ నేతలు మంత్రులకి ముఖ్యమంత్రికి సమాధానం ఇస్తున్నారు. అంతేకాదు ఈవెన్ కాగ్ కూడా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వీళ్ళు కూడా ఏం చెప్పారంటే 4 లక్షల కోట్లకు మించి తెలంగాణ రాష్ట్ర అప్పు లేదు. ఈ రిపోర్ట్లు అట్లనే పార్లమెంట్లో కేంద్ర మంత్రులు ఇచ్చిన ఆన్సర్లు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్లో కేంద్ర మంత్రిని అడిగిన ప్రశ్న 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రం ఎంత అప్పు చేసింది అంటే పార్లమెంట్లో 3,84,000 కోట్ల చిల్లర అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన ముచ్చట. వీటన్నిటితో కలిపి ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడికి తిరుగుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అంతేకాదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అయితే సవాళ్ళు ప్రతి సవాళ్లతో తెలంగాణ దద్దరిల్లిపోతుంది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ తప్ప మిగతా ఎక్కడ ప్రాజెక్టులో సమస్య లేదు. ఆల్రెడీ 2.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తుంది. మల్లన్న సాగర్ నింపుతుంది, రంగనాయక సాగర్ నింపుతుంది, అనంతగిరి రిజర్వాయర్ నింపుతుంది, కొండపోచమ్మ సాగర్ నింపుతుంది. ఇక్కడి నుంచి గంధమలకి తీసుకెళ్తా అని చెప్పి గంధమల దగ్గర రిజర్వాయర్ కోసం ఏకంగా సీఎంఏ వెళ్ళి అక్కడికి వెళ్ళి భూమి పూజ చేసిండు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ 1 తప్ప మిగతా అంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం కూడా అదే. లింక్ 1 అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ఓన్లీ కరువు వచ్చినప్పుడే నడుపుకోవడానికి. మిగతా టైంలో ఎగువ గోదావరి నుంచి వరద వస్తే ఎల్లంపల్లి ద్వారానే మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుద్ది వాటర్. కానీ కరువు వచ్చినప్పుడు, నీళ్ళ కొరత వచ్చినప్పుడు మాత్రం ప్రాణహిత నీళ్ళే ఆధారం కాబట్టి మేడిగడ్డ నుంచే ఖచ్చితంగా వెనక్కి రివర్స్ పంపింగ్ ద్వారా వెనక్కి ఎత్తిపోసుకోవాలి. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆల్రెడీ 2.5 ఏళ్ల నుంచి ఆ పని చేస్తూనే ఉంది. కానీ ఇంకో దిక్కు కేవలం ఒకే ఒక మేడిగడ్డ బ్యారేజ్ను చూయించి, మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిపోయిన 2 పిల్లర్లను చూయించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని చెప్పి ప్రచారం చేస్తుంది. అయితే ఎప్పుడూ కేసీఆర్ ఒక మాట చెప్పేటోడు, ఖచ్చితంగా కరువు వచ్చినప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ ప్రాధాన్యత తెలుస్తుంది అని చెప్పి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఎల్నినో వస్తుంది, కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా చుక్క నీరు లేదు. నదుల్లో అసలు ప్రవాహాలే మొదలుగాలేదు. తుంగభద్రలో కానీ, కృష్ణాలో కానీ, ఎగువ గోదావరిలో కానీ కేవలం ప్రాణహిత నీళ్ళే వచ్చి కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తున్నాయి. ప్రాణహిత నది కలిసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ ఉంది. మేడిగడ్డ బ్యారేజ్కి 10 కిలోమీటర్ల పైన కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది. ప్రాణహితలో 50,000 క్యూసెక్కుల నీళ్ళు వచ్చిన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి. అంటే ఫుట్బాల్ ఉంటుంది కదా, మన బావిలో ఫుట్బాల్ మునిగినప్పుడు ఫుట్బాల్ కంటే 1 ఫీట్ ఎత్తున్న ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు. సేమ్ మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు ఎట్లా వస్తాయో సేమ్ ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కూడా అదే. ఫుట్బాల్ కంటే ఆల్మోస్ట్ 10-20 ఫీట్ల పైకి నీళ్ళు వస్తున్నాయి. సో ఈ టైంలో ఖచ్చితంగా కన్నెపల్లి పంప్ హౌస్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని గనక ఆపరేట్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పనిచేస్తుంది అన్న విషయం జనాలకు తెలుస్తుంది కాబట్టి ఆపరేట్ చేయకుండా పక్కన పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ విషయంలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అట్లాగే కేటీఆర్, అట్లనే హరీష్ రావు ముగ్గురు సవాళ్ళకు దిగిర్రు. మీకు చేత కాకపోతే ప్రాజెక్ట్ని మాకు 1 వారం రోజులు అప్పగించండి, మేము ఆ నీళ్ళని ఎత్తిపోసి చూయిస్తాం అని చెప్పేసి అని అన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఏదో ఒక ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడికి దిగుతుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన సుందిల్లా పనిచేయట్లేదు, అన్నారం పనిచేయట్లేదు, మేడిగడ్డ నీళ్ళు ఎత్తి ఎక్కడ పోయాలి అంటాడు. మరి పైన సుందిల్లా, అన్నారం పనిచేయకపోతే
వీళ్ళు తమిడిహెట్టి అని చాలా రోజుల నుంచి అంటున్నారు కదా. తమిడిహెట్టి దగ్గర నుంచి సుందిళ్ళకి డైరెక్ట్ నీళ్లు తీసుకొస్తాం అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ రీడిజైన్ చేస్తాం అని చెప్పి కొత్తగా ప్రపోజల్స్ పెట్టారు. మరి సుందిళ్ళ పని చేయనప్పుడు తమిడిహెట్టి నుంచి సుందిళ్ళకి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారు? సో అన్నారం, సుందిళ్ళ 2 బ్యారేజీలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఒక దమ్మున్న సవాల్ విసిరిండు. ఒక 3 నెలల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుని మాకు అప్పగించండి, నీటిపారుదల శాఖని మాకు అప్పగించండి, ఖచ్చితంగా మేము నీళ్ళు ఎత్తిపోసి మొత్తం రిజర్వాయర్లన్నీ నింపి చూపిస్తాం అని చెప్పి చాలా గట్టి సవాల్ విసిరిండు. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. 1-2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? అయితే ఇంతకంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ అన్నారు, వారం రోజులు కాదు 2.5 ఏళ్ళు ఇస్తా, చేసి చూపించండి మీకు దమ్ము ఉంటే అని. ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రుల అనుమతితోటి ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం, వాస్తవాలు అన్ని మాట్లాడదాం. మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఇవ్వాలని చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయన ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఆయనకు కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమను. అయితే ఇక్కడే ఒక మెలక పెడుతుండ్రు రేవంత్ రెడ్డి. మళ్ళీ ఏంటంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఎందుకు మీకు అప్పగించాలో సమాధానం చెప్పాలంట. అసలు అసెంబ్లీ సెషన్స్ అనేవి ఎప్పుడు పడితే అప్పుడా? అసెంబ్లీ సెషన్స్కి ఇంకా టైం ఉంది. అసెంబ్లీని సమావేశపరిచి కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పి ఆ సమాధానానికి గవర్నమెంట్ సంతృప్తి చెంది ప్రాజెక్టుని కేసీఆర్ చేతిలో పెట్టేసరికి మొత్తం ఈ సీజనే అయిపోద్ది. అయినా మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళ కోసం ఇప్పుడు అసెంబ్లీని సమావేశపరచాలా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది 5 ఏళ్ల పాటు పరిపాలన చేస్తారని, అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతానికి న్యాయం చేస్తారని. అంతే తప్ప మీరు చేయాల్సిన పనిని ప్రతిపక్షానికి అప్పచెప్పేసి మీరు చేతులు చాపుకొని వండుకుంటానికి కాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ తెలిసి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా ఆ ఛాలెంజ్ని స్వీకరించింది. ఏ అంశాలతోటైతే బీఆర్ఎస్ పార్టీ మీద నెగ్గి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ, అదే అంశాల్ని కాంగ్రెస్ మీద ఎదురుదాడికి చాలా పక్కా ప్రణాళికతో వాడుతుంది బీఆర్ఎస్ పార్టీ.